ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది అండ్ మొత్తం గబ్బిలాలు ఉన్నాయి ఇందులో లోపల అయితే. వేరే ఫ్యామిలీ మెంబర్స్ అయితే అక్కడ ఆగిపోయారు. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రశాంత్ ఛత్రపతి. ఈ రోజు అయితే మన తెలంగాణలోనే ఫేమస్ టెంపుల్ అయిన శ్రీ పాలకుర్తి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇది మన పాలకుర్తి దగ్గర ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ అయితే ఇప్పుడు మొత్తం కంప్లీట్లీ చూపిస్తా. అండ్ ఈ టెంపుల్ లో మనకు మెయిన్ గా వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి వారు అండ్ అదే విధంగా శివుడు అండ్ గండ దీపం అవన్నీ అయితే ఇక్కడ ఈ ఆలయంలో ఉంటాయి. అవన్నీ అయితే పక్కా చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చలో. అండ్ మనకి ఆలయంలో ఇక్కడ చూడండి, మనకి ఆలయంలో చండికా దేవి ఆలయం కూడా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకైతే ఇక్కడ హోమం చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ ఆలయంలో మనకు సాక్షాత్తుగా వెలిసిన చండికా మాత అమ్మవారి ఆలయం కూడా ఉంది. అయితే ప్రజెంట్ చండికా మాత దేవి ఆలయాన్ని అయితే దర్శనం చేసుకున్నాం కదా. సో పైకి అయితే వెళ్ళి ఆ స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం. ఈ మెట్ల ద్వారా అయితే మనం అయితే కొండపైకి అయితే వెళ్ళాలి. అండ్ ఈ విధంగా చూడండి, మొత్తం మనకు శివరాత్రి టైంలో చూసుకున్నట్లయితే మొత్తం అందరూ మన తిరుపతి లాగానే సేమ్ బొట్లు పెట్టి ఇక్కడ అమ్మ స్వామివారిని అయితే దర్శనం చేసుకోవడానికి అయితే పైకి అయితే వెళ్తారు. ఈ ఆలయంలో మనకు మెయిన్ గా చూసుకున్నట్లయితే ఎక్కువ కోతులు అయితే కనిపిస్తాయి. అండ్ ఇక్కడ లేవు, పైన ఆలయం లోపల అయితే ఉండొచ్చు మేబీ. సొంత పాలకుర్తి టెంపుల్ కి వచ్చి ఇదే ఫస్ట్ టైమా? ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే వెహికల్స్ పైకి రావచ్చు మనం డైరెక్ట్, ఒకవేళ నడవకుంటాయి. లొకేషన్ చూడండి, క్రేజీ ఉంది. మనం అయితే ఆల్మోస్ట్ వచ్చినట్టే. ఇక్కడ నుంచి లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చూడండి పాలకుర్తి మొత్తం. అండ్ ఇది వచ్చేసి రోడ్డు పైకి ఎక్కడానికి వెహికల్స్. ఇక పైనుంచి మనకైతే లొకేషన్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది, చూపిస్తా. చూస్తున్నారు కదా, ఇది మనకు శ్రీ పాలకుర్తి టెంపుల్ అన్నట్టు. అండ్ ఇక్కడ నుంచి చూడండి ఒక కొండ అయితే కనిపిస్తుంది, జూమ్ చేస్తుంది చూడండి. ఆలయం లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, స్వామివారికి మొక్కి ముడుపులు అయితే కడతారు. చాలా మంది పిల్లలు లేని వారు అండ్ వేరే సమస్యలు ఉన్న వాళ్ళు అయితే ఇట్లా కడితే తప్పకుండా నెరవేరుతాయని వాళ్ళ భక్తుల గట్టి నమ్మకం. ఈ రూట్ లో అయితే మనం గండ దీపం దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. అండ్ అది కూడా చూపిస్తాం. ఫస్ట్ అయితే మనం అయితే స్వామివారిని అయితే దర్శించుకుందాం. అండ్ లోపల ఫస్ట్ మనం స్వామివారిని అయితే దర్శించుకొని ఆ తర్వాత అయితే పైకి అయితే వెళ్దాం. ఫస్ట్ అయితే మనం స్వామివారిని దర్శించుకుందాం. సొరంగంలోనే మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సొరంగంలోనే స్వయంగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు అయితే మనకైతే దర్శనం ఇస్తారు. ఇంతసేపు అయితే ఇట్లా వచ్చి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాం కదా, చూడండి లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది. చలో లేపుదాం పారి. సో గాయస్, ఇప్పుడైతే మనం అయితే గండ దీపం దగ్గరికి అయితే వెళ్తున్నాం కదా. సో మొత్తం ఇక్కడ చూడండి ఎట్లుందో. ఇందులోకి వెళ్ళి అయితే వెళ్ళాలి. చూడండి చలో రండి. సొంత లైట్ పెట్టా. ఓం నమః శివాయ. సో గాయస్ చూస్తున్నారు కదా, ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ మొత్తం గబ్బిలాలు ఉన్నాయి ఇందులో లోపల అయితే. స్మెల్ అయితే దారుణంగా వస్తుంది.
అండ్ చూడండి సంద ఎట్లుందో ఇంతే ఉంది. ఇక్కడ ఏదో వైర్లు ఉన్నాయి. అండ్ మన వాళ్ళు చూడండి వెనుకొస్తున్నారు. ఓం శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ఫైనల్లీ మనమైతే ఇక్కడ బయటకి అయితే వచ్చేసాము. సో పైన మనకైతే ఇంకొంచెం పైకి అయితే వెళ్ళాలి. సో ఈ విధంగా సో మన ఒక్కొక్కరు బయటకి అయితే వచ్చేస్తున్నారు. సేఫ్గా వచ్చేసిరా బయటికి. లోపల ఆ గుహ లోపల నుంచి వస్తుంటే ఫుల్ అయితే క్రేజీగా ఉంది. అండ్ కొత్త వచ్చిన వాళ్ళు వేరే ఫ్యామిలీ మెంబర్స్ అయితే అక్కడ ఆగిపోయారు. ఇక ఫస్ట్ మేమే వచ్చేసినాం ధైర్యం చేసి, మా వెనక వాళ్ళు అయితే వచ్చేసారు. అండ్ మీరు కూడా విజిట్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి. చలో ఇంకా పైకి వెళ్ళాలా. ఆ గండ దీపం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ గండ దీపం దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ పైన కనిపిస్తుంది కదా, అక్కడే ఉంటుంది అన్నట్టు గండ దీపం. చూడండి, ఇదే మన గండ దీపం. మన పాలకుర్తి టెంపుల్ పైన అయితే ఉంటుంది. ఇది మన గండ దీపం అన్నట్టు. చిన్నప్పుడు మా ఫ్రెండ్ గారు చెప్పాడు, మనకి తీవ్రంగా జ్వరం వస్తే వాళ్ళ గ్రాండ్ మదర్ అయితే జ్వరం తక్కువ అయితే గండ దీపం తీసుకొచ్చి ఇక్కడైతే వెలిగిస్తా అని చెప్పిందంట. సో అది మొక్కిన ఫ్యూ డేస్లోనే మంచిగా తక్కువై మంచిగా క్యూర్ అయిందట. ఆ తర్వాత మా ఫ్రెండ్ గారు గండ దీపం మూసుకొని ఇక్కడ పైకి అయితే వచ్చేసి ఇక్కడైతే వెలిగించాడంట. సో చాలామందికి ఇలా నమ్మకం అయితే ఉంటుంది, అంత పవర్ఫుల్ అన్నమాట ఈ గండ దీపం. అండ్ భక్తులు వస్తూనే ఉన్నారు. ఇంకా చూడండి, ఈ సొరంగం మార్గం గుండా అయితే పైకి వస్తే మనకైతే ఈ గండ దీపం అయితే కనిపిస్తుంది. అండ్ టెంపుల్కి రైట్ సైడ్ నుంచి కూడా రావచ్చు ఈజీగా. అండ్ మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ చేయాలి, మంచిగా ఇట్లా ఉండాలి, థ్రిల్లింగ్ ఉండాలంటేనేమో ఆ గుహ లోపల నుంచి అయితే రావాలి. చూసారు కదా, ఇక్కడైతే దర్శనం చేసుకున్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఏంటిదో తెలుసా? ఇది మన ఇండియాలోనే సెకండ్ జ్యోతి అన్నట్టు. అండ్ ఫస్ట్ వచ్చేసి మన అరుణాచలం దగ్గర అయితే వెలిగిస్తారు. ఒకసారి శివరాత్రికి కానీ వేరే ఇట్లా ముహూర్తాలప్పుడు వాళ్ళైతే వెలిగిస్తారు కదా. సో అదే విధంగా సేమ్ మన ఇండియాలోనే సెకండ్ జ్యోతిగా వెలుగుతున్న ఈ పాలకుర్తి దగ్గర అయితే శివరాత్రి రోజు అయితే ఇక్కడైతే వెలిగిస్తారు. అండ్ ఇంకోటి ఒక ముహూర్తం ఉంటుంది, ఆ రోజు కూడా వెలిగిస్తారు. అండ్ ఈ జ్యోతి వచ్చేసి మన పాలకుర్తి అండ్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మొత్తం మంచిగా అయితే దర్శనం చేసుకుంటారు అందరూ. ఫెస్టివల్ రోజు ఎట్లా అనిపించింది టెంపుల్? ఎక్కడి నుంచి వచ్చారా మీరు? ఆలేరు నుంచి వచ్చిరా? డైరెక్ట్ ఇడికే వచ్చిరా? ఇంకా వేరే టెంపుల్ ఏదైనా చూసుకొని వచ్చిరా? అవునా? ఎట్లా అనిపించింది మొత్తానికి టెంపుల్? థ్యాంక్ యూ, బాయ్. ఫైనల్లీ మనం వీడియో అయితే కంప్లీట్ చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఉంటా, బాయ్. ఉంటా.